వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో శ్రీ మరిడమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం. అమ్మవారు శక్తివంతమైన తల్లి రూపంగా భక్తులను కాపాడడంతో పాటు వ్యాధుల నుండి రక్షించే దేవతగా పేరుగాంచింది. 17వ శతాబ్దంలో పెద్దాపురంలోని మానోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిశారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా ఒకప్పుడు అడవిగా ఉండేది. ఒకసారి అడవిలో పశువుల కాపరి 16 ఏళ్ల యువతి కనిపించి, నేను చింతపల్లి వారి ఆడపడుచుని, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి మాయమైంది. ఈ వింతను చూసిన పశువుల కాపరి వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు ముందే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి తనను మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులంతా ఆ మానోజీ చెరువు చుట్టుప్రక్కల ప్రాంతంలో వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతిరూపము దర్శనమిచ్చింది. ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య నుండి ప్రారంభమై ఆషాఢ మాసంలోని అమావాస్య వరకు 37 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తారు. బహుళైక జ్యేష్ఠ అమావాస్య పక్షం 15 రోజుల ముందు అమ్మవారికి ఉయ్యాల తాడిని వేస్తారు. జాతర రోజు నుండి జాతర ముగిసే వరకు అమ్మవారు, ఆమె ఆడపడుచులు, అక్కా చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దనే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనా చూస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్టు మీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతారు. అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మంది పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే, ఆ తదుపరి గరగలు నడుస్తూ ఉంటే దారి పొడుగున గ్రామ ప్రజలు, ఆడపడుచులు తాడిని స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోట ముందు మీదగా గుడి వద్దకు తీసుకువెళ్తారు. అది వారి భుజాల మీదగానే, ఆ దారి మీదగానే గుడి వద్దకు రావాలని అనాది నుంచి వస్తున్న ఆచారం. ఇక్కడ ఉన్న కర్రగద్దె అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చిందని చెబుతారు. ఇలా దర్శనమిచ్చే ఈ అమ్మవారిని గ్రామదేవతగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారు గ్రామదేవతగా ఉంటూ ఇక్కడి భక్తులను కాపాడుతుందని భక్తుల విశ్వాసం. వివాహమైన నూతన దంపతులు పెద్దాపురం అమ్మవారిని దర్శించుకుంటారు. ఆషాఢ మాసమంతా ఇక్కడే తిరణాలు జరుపుకోవడంతో సతీమణి మరదళ్ళు, బామ్మర్దులతో ఇక్కడికి వచ్చి తీర్థంలో సరదాగా గడుపుతుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులందరి నమ్మకం. ఈ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా అందరినీ కాచి కాపాడుతుందని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.